వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. Where we have formed many committees also for their facilities to make this function a grand success. And sir, when we came up with the conduct of going to coverage this event and directly involved in this. I hand over the mic to Dr. Haripriya Madam. College Day celebrations. Sir, inkoncham illarandi sir, stage center. Ashok. Winners 4th year 2022 batch. Runners PZ. Vasudevara. First year. Geeta
Second place goes to Dr. Rajati. Discus throw first place goes to ఈ 13వ కాలేజీ దినోత్సవం ఈ ప్రొద్దుటూరు కళాశాలలో మరి ఈరోజు జరపడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జేవి రమణ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ వి వైకుంఠరావు, మరి ఈ పశు వైద్య కళాశాల అసోసియేట్ డీన్ గారు ప్రొఫెసర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, మరి ఈ స్టూడెంట్స్ అఫైర్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజకిషోర్ గారు మరి ఈ కార్యక్రమానికి ఏంటంటే ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థినులు వాళ్ళ ప్రతిభని అంటే మన స్పోర్ట్స్లో కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి, లిటరరీలో కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రతిభని ఏంటంటే చూపించి మొత్తం ఈ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, అదే కాకుండా పీజీ విద్యార్థులు మొత్తం అందరూ పాల్గొన్నారు. మొత్తం 500 మంది విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, దాంట్లో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ప్రతిభావంతులైన విద్యార్థులకి ప్రతి ఈవెంట్ వైజు అటువంటి బహుమతులు మా వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఉపకల్పత ద్వారా విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం ఏంటంటే 4 పశు వైద్య కళాశాలలు ఉన్నాయండి. ఒక డైరీ టెక్నాలజీ కాలేజీ ఉంది. మేము ప్రతి సంవత్సరం ఒక ఫ్రెషర్స్ డే కానివ్వండి, ఒక కాలేజీ డేనే కానివ్వండి, ఒక హాస్టల్ డే కానివ్వండి, ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కానివ్వండి, ప్రతి సంవత్సరము విద్యార్థినుల్లో ఉన్న ప్రతిభని ముందుకు తీసుకురావడానికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడూ విద్యార్థులను వెన్ను తట్టుతూనే ఉంటుంటుంది. అదే కాకుండా మరి ఈ కార్యక్రమంలో మా పశు వైద్య కళాశాల బోధనేతర సిబ్బంది వాళ్ళు కూడా ప్రతిభని స్పోర్ట్స్లో కానివ్వండి, గేమ్స్లో కానివ్వండి, లిటరల్లీ కానివ్వండి అండ్ కల్చరల్ యాక్టివిటీ కూడా వాళ్ళ ప్రతిభని చూపించి బహుమతులు మా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి ద్వారా వాళ్ళు కూడా అందజేశాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల మామూలు సాధారణ యాక్టివిటీ కాకుండా విద్యార్థినులు ఇతర బోధనేతర సిబ్బంది వాళ్ళ ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. మానసిక స్థితి కూడా ఏంటంటే ఉల్లాసిస్తుంది. ప్రతిసారి ఇంకా ఈ సంవత్సరం ఎంతమంది పాల్గొన్నారు, నెక్స్ట్ ఇయర్ 100% పాల్గొవాలని, ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 13వ వార్షిక దినోత్సవము ఈ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ప్రొద్దుటూరు వారు నిర్వహిస్తున్నారు. దానికి ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వీరు కళాశాలలో పిల్లలకు ఫిట్నెస్ పైన కూడా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మగపిల్లలకు తర్వాత ఆడపిల్లలకు కూడా ఈ హెల్త్ ఫిట్నెస్ అనే కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. అదేవిధంగా ఈ కళాశాల వారు విద్యార్థుల యొక్క సపోర్ట్ తీసుకొని ఒక లోగోను కూడా మన యూనివర్సిటీకి పంపారు. దాన్ని మనం పరిశీలించి దాన్ని ఆమోదించవలసి ఉందిగా. అదేవిధంగా 13 సంవత్సరాలు ఈ కళాశాల యొక్క యాన్యువల్ రిపోర్ట్ కూడా ఈరోజు వార్షిక దినోత్సవం నాడు రిలీజ్ చేయడం అయింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్, లిటరరీ మీట్లో అందరూ కూడా పాల్గొని వారికి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ పోటీలలో పాల్గొన్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి తోడ్పడిన విద్యార్థులు, స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత వైభవంగా చేసినందుకు అసోసియేట్ డీన్ గారికి, స్టూడెంట్ యాక్టివిటీస్ రాజ్ కిషోర్ గారికి, అదేవిధంగా స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే.